సాంబశివరావు గారు, ఇప్పుడు మీరు చెప్తున్న ఈ దశల్లో భాగంగానే మీ ఉద్యమానుభవాలు జోడించి కూడా చెప్పండి జమ్ముకు పాఠకుల కోసం. నా ఉద్యమ అనుభవాలు అంటే మొట్టమొదట నక్సల్బారీ ఉద్యమంతో ప్రజల్లో ఉవ్వెత్తున తిరుగుబాట్లు వచ్చినాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, లక్ష్మీపూరి అట్లా కొన్ని వచ్చినాయి. అట్లా ఆ తర్వాత వెంటనే శ్రీకాకుళం కూడా ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా వెళ్ళొస్తుంది. దాని నుంచి అది సాయుధ పోరాటం పొందించుకుంది. నక్సల్బారీ పోరాటం దీంతో ఇన్స్పైర్ అయ్యి ఆ లైన్ని సమర్థిస్తూ ముందుకు వచ్చారు. కానీ జనం ఆయుధాలు పట్టుకొని తిరుగుబాటు చేసింది శ్రీకాకుళంలోనే. శ్రీకాకుళంలోనే తిరుగుబాటు చేసిన తర్వాత అది 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు సాగింది. కానీ దాంట్లో చేసిన ఇది ప్రజల్ని వదిలేసాం. ఇప్పుడు మనకి పోలీసులకే దాంట్లో ఘర్షణ జరిగిన పద్ధతుల్లో జరిగింది. కానీ ప్రజలను వదిలేసి ప్రజా సంఘాలు పెట్టి ప్రజల్ని ఆ సంఘాల సమస్యల మీద కదిలి పనిచేసి ఒకటి సాధించుకొని అట్లా రాజకీయంగా ఉత్తేజులై కదిలే పరిస్థితిగా మనం చేయలేకపోయాం. నక్సల్బారీ పోరాట ప్రభావమే వీళ్ళంతా ఉన్నప్పుడు కూడా వాళ్ళని సంఘాలు పెట్టడం అనేది ఒక పొరపాటు అనేది. అప్పుడు సంఘాలు పెట్టమంటే నిజం అని చెప్పి చాలా మంది అని చెప్పాడు. అందుకని అప్పుడు దాన్ని పట్టుకొని అందరూ ఎక్కడ కూడా సంఘాలు పెట్టకుండా వాళ్ళ సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు చేయించకుండా కేవలం భూస్వాములు ఎక్కడ ఉంటే వాళ్ళని చంపటం, ఆఖరికి వ్యక్తిగత దాడులకి పరిమితం అయ్యారు. ఈ దాడులు చేయటంలో కూడా వ్యక్తిగతంగా ఎవడు భూస్వామి అంటే వాడిని ఆ ఊరికి వెళ్ళి మనం ఎవడన్నా ఇక్కడ ఎవడరా భూస్వామి అంటే వాడికి తెలిసిన వాడిని చెప్తాడు. వాడు అంత భూస్వామి కాకపోతే దౌడు కాకపోయినా వాడు చెప్తే వాడి కథం చేసి రావడం. అట్లా ఈ కథం కార్యక్రమం కూడా ఒకటి మనకి తీవ్రమైన నష్టం చేసింది. ఆ నష్టంలో భాగంగా మళ్ళీ కోలుకోవటం అది కొద్ది కాలం సాగిన ఉత్తేజం కలిగించిన అది ఎక్కువ కాలం నిలబడలేకపోయింది. ఎందుకంటే చివరికి మనకు ఆ సమాచారం ఇచ్చేవాళ్ళు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. అట్లా మనం ఏకాకులు అయిపోయే పరిస్థితి వచ్చేసింది. దీని నుంచి బయటపడి మళ్ళీ సంఘాలు పెట్టాలా అనే ఒక లైన్ తీసుకున్నా అది చాలా టైం పట్టింది. సంఘాలు తీసుకొని మళ్ళీ కదిలించాలా, కొంతమంది దళాలు ఉండాలా. దళాలు ఈ వ్యక్తిగత హింసావాదానికి పోకూడదు. ఎక్కడన్నా ప్రజల మీద వాడు దాడులు చేస్తుంటే వాడి మీద చర్యలు తీసుకోవాలి. కానీ ఊళ్ళో ఎవడో శత్రువుని చెప్పంటే వాడిని సంహరించే చర్యలుగా చేయడం సరిగదని చెప్పి లెసన్స్ తీసుకొని మన తర్వాత సంఘాలు పెట్టి సంఘాల్లో పనిచేయడం జరిగింది. అట్లా మేము కూడా ఇక్కడ వచ్చేసిన తర్వాత ఈ పైలా వాసుదేవ్ గారితో కలిసిపోయిన తర్వాత నన్ను శ్రీకాకుళంలో పనిచేసి వచ్చాను కనుక అప్పుడు దళాలు అక్కడ పైలా వెంపడం సత్యనారాయణ, ఆదిపట్ల కైలాసం గారు హత్య చేయబడ్డ తర్వాత వాళ్ళంతా ఒరిస్సా పోయారని చెప్పాను కదా. ఒరిస్సా పోతే వాళ్ళు ఒక వెంకన్న అని చెప్పి ఒక అతను పాత ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఉన్నవాడే. అతను కొరియర్గా అప్పుడప్పుడు విక్రమపురం దగ్గరికి వస్తుండేవాడు. విక్రమపురం దగ్గరికి వచ్చి గేదెలు రావాలని చెప్పి కొందరిని కలిసి కొంత డబ్బులు వసూలు చేసుకొని పోతుంటాడు. అట్లా అతన్ని పుట్టుకొని అతని ద్వారా దళాలని కాంటాక్ట్ చేసి మళ్ళీ రీఆర్గనైజ్ చేయాలని లక్ష్యంతో పైలా వసుంధర గారు మాకు డైరెక్షన్ ఇచ్చాడు. అందులో నన్ను బాగా జనరల్ దళంలో ఉండి పనిచేశాను కనుక నాకు పరిచయం ఉంటుంది కనుక వాళ్ళు నువ్వు రావాలి చెప్పంటే నేను పోయాను. విక్రమపురం కేంద్రంగా అట్లా అతను వస్తే అతను పుట్టుకోవాలని చెప్పి తిరుగుతూ ఉండేవాడు. అతను ఎప్పుడో 2-3 నెలలకు ఒకసారి వచ్చేవాడు. అప్పుడు మనం ఉండి లేక మనం గ్రామాలకి తిరుగుతుంటే అతను వచ్చిపోతుండేవాడు కానీ మనకు కలవడం. అట్లా రాఘవరాజు అని నడివికి వెళ్ళనే గ్రామం కేంద్రంగా ఉండేది. అక్కడ పోలీసులు దాడులు చేసి అతన్ని కాల్చి చంపారు. అక్కడి నుంచి మేము కూడా చాలా చెదరైపోయాం. ఈ లోపల రాష్ట్రంలో కూడా పరిణామాలు జరిగినాయి. రావణశ్రీ గారిని రాష్ట్ర సెక్రటరీగా ఉండేవాళ్ళు. రాష్ట్ర సెక్రటరీగా ఉంటే ఆయన్ని ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్ చేసిన తర్వాత
రాష్ట్ర కార్యదర్శి పదవి ఖాళీగా ఉంటే ఆ రాష్ట్ర కమిటీ సభ్యులంతా కూర్చొని ఫైదా వస్తారు కానీ సెక్రటరీగా ఎన్నుకున్నారు. అప్పుడు ఆయనకి విశాఖపట్నం అంటే శ్రీకాకుళం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నం కూడా ఉండేది. విశాఖపట్నంలో ట్రేడ్ యూనిట్స్ పెట్టి అక్కడ పనిచేస్తుండేవాళ్ళు. అందువల్ల శ్రీకాకుళం బాధ్యత కూడా ఆయనే చూస్తుండేవాడు. అంటే ఒకే కమిటీ ఉండేది, శ్రీకాకుళం జిల్లా కమిటీ పేరుతోటి విశాఖపట్నం ఉండేది, శ్రీకాకుళం ఉండేది. అట్లా శ్రీకాకుళం ఉండే సందర్భంలో ఈయన సెంటర్కి పోయాడు. రాష్ట్ర సెంటర్కి పోవడంతో విశాఖ సెంటర్కి ఖాళీ అయింది. నన్ను అక్కడికి పంపించారు. నన్ను విశాఖ సెంటర్ చేసుకొని శ్రీకాకుళం కూడా పోయేస్తూ ఉండు, అట్లా శ్రీకాకుళం కూడా జిల్లా కమిటీలో భాగమే కనుక నువ్వు శ్రీకాకుళం కూడా చూడాలని చెప్పి అట్లా ఇచ్చారు. అప్పుడు నేను ఇక ఈజీలోనే ఉన్నాను. నేను ఇదంతా చేస్తున్నా అప్పుడు ఈజీలోనే ఉన్నాను. అప్పుడు నా పేరు రాజు అని చెప్పి పేరు ఉండేది. సాంబశివరావు అనేది తర్వాత వచ్చింది నా ఒరిజినల్ పేరు. అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉండి అప్పుడప్పుడు శ్రీకాకుళం వెళ్ళి కలిసి వస్తుండేవాడు, కానీ ఆయన మా వెంకన్న అనే అతను కాంటాక్ట్గా రాలా. అట్లా ఇక్కడ విశాఖలో అప్పుడు BHP ఒక కేంద్రంగా ఉండేది. BHPలో బలంగా ఉండేది, కేటర్ 40 మంది దాకా ఉండేవాడు మన బావాలతోటి. అట్లా వాళ్ళతో మీటింగ్లు పెట్టి కమిటీలు పెట్టి యూనిట్లు ఏర్పరిచి బాగా చెప్తుండేవాడు. అట్లా ఇంక ఇతర రంగాలు కూడా విస్తరించాలని చెప్పి పోర్టుకి విస్తరించాం, షిప్ యార్డ్కి విస్తరించాం, అట్లా ఆటో నగర్లో ఇండస్ట్రియల్ బెల్ట్కి విస్తరించాం. అట్లా ఇట్లా దీంతోపాటు కలిసిన యూనిట్లో రాంపురం అని ఒక ఊరు ఉంది. అక్కడ కుర్రోళ్ళతో పరిచయాలు ఏర్పడితే అక్కడ ఒక అరుణోదయ శాఖను ఏర్పరిచి భూమి కోసం అని చెప్పి ఒక నాటికను నేర్పించి దాన్ని అనేక ప్రాంతాల్లో శ్రీకాకుళంలో ఇచ్చాము, తూర్పుగోదావరిలో ఇచ్చాము, అనేక ప్రదర్శనలు ఇచ్చి. ఇది ఏ సంవత్సరం అండి జనరల్గా మీకు ఉండేది? 70 తర్వాత అండి. 70 తర్వాత. ఏ సంవత్సరం లోపు అంటే 70 నుంచి ఏ సంవత్సరం సుమారుగా? 70 అంటే 74, 75 ప్రాంతం దాకా. అట్లా కలిసిన టీం కూడా బాగా పాపులర్ అయిపోయింది. ఇట్లా వాళ్ళ అలానే ఇతర ఇండస్ట్రియల్ బెల్ట్లో కూడా అక్కడ కూడా కొన్ని పరిశ్రమల్లో సంబంధాలు పెట్టుకొని అక్కడ యూనిట్ ఏర్పరిచి పనిచేస్తుండేవాడు. అట్లా పోర్టులో కూడా కొన్ని సంబంధాలు వచ్చినాయి. పోర్టులో ఉంటే ఇక్కడ విశాఖ టౌన్లోనే ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర బస్తీ పేరు ఉంది. అట్లా అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది పరిచయం అయ్యారు. అట్లా రాజకీయాలతోటి నచ్చి వాళ్ళు మాతో పనిచేస్తుండేవాడు. ఇట్లా ఉంటున్న క్రమంలో నన్ను ఈ లోపల శ్రీకాకుళం మన నెల్లిమర్లలో జూటి మిల్లులో మా సంబంధాలు వచ్చినాయి. అంతకుముందు పి ప్రసాద్ అని అతను ఓవర్టైమర్గా ఏలూరు జూటి మిల్లులో బాధ్యుడిగా అధ్యక్షుడిగా ఉండి పనిచేస్తుండేవాడు. అక్కడ నెల్లిమర్ల జూటి మిల్లు వాళ్ళు అక్కడికి వచ్చి ఆయన రిక్వెస్ట్ చేసి మీరు మా నెల్లిమర్లను కూడా తీసుకోవాలా, మా బాధ్యతలు చూడాలని చెప్పి ఆయన కోరితే ఆయన సరే సభలు పెట్టి మేము రాము, మీరు చెప్తే వినేవాళ్ళం కాదని చెప్పి కొంత టైం తీసుకొని పోయి ఆయన విషయాలు సేకరించుకొని తర్వాత అక్కడికి పోయిన తర్వాత నెల్లిమర్లలో పెద్ద ఉద్యోగం 16 నెలల కాలం బిగిన వేలాది మంది నెల్లిమర్ల నుంచి విజయనగరానికి కాలినడకన ప్రదర్శనలు చేసేవాడు. మహిళలు ఇదంతా కూడా అక్కడ ఒక పిలిపిస్తేశాలు అహో బిలో అని చెప్పి. దీనికి పార్టీ బ్యాక్గ్రౌండ్ ఆర్గనైజేషన్ ఉండేదండి? నేను పార్టీ వాడిని. అప్పుడు మీరే దానికి పార్టీ వాడి, పీపీ కూడా పార్టీ వాడి, కానీ టీడీ నాయకుడిగా ఫోకస్ అయ్యాడు. నేను అక్కడ యూనియన్ ఆఫీస్ ఉండేది, ఆఫీస్లో మీటింగ్లు జరుగుతుండేవి. నేను ఉండేవాడిని అక్కడ వెనక కూర్చొని ఉంటుండేవాడిని. వాళ్ళకి కొన్ని ప్రశ్నలు వస్తుండేవి. ఈయన అంతా వీళ్ళు సమ్మె జరిగితే అక్కడ గేటు దగ్గర మిల్లు గేటు దగ్గర చెట్లు ఉండేవి. చెట్టు దగ్గర నేను కొండయ్య అనే పార్టీ నాయకుడు మేమిద్దరు కూర్చుని ఉండేవాళ్ళు. పీపీ ఫోకస్ నాయకుడు ఈ గ్రామంలో అంతా కూడా పెద్ద పాపులర్ లీడరు. ఆయనకి ఏదైనా సమస్య వస్తే మా దగ్గరికి వచ్చేవాడు. మా దగ్గరికి వచ్చి సలహాలు తీసుకొని పోతుండేవాడు. వాళ్ళు జనానికి డౌట్ వచ్చేది, ఈయన మన నాయకుడిగా తీసుకుని మనం ఈయన్ని సమర్థిస్తుంటే ఆయన ఏంటి వీళ్ళ దగ్గరికి పోతుంటాడు,
వాళ్ళ సలహాలు తీసుకుని వస్తుంటాడు. వాళ్ళే వేదిక నీకు మాట్లాడరు, ఎవరా వీళ్ళు అని చెప్పి అంటే చివరికి వాళ్ళు పెద్దన్నని అని చెప్పేవాడు పీపీ ప్రసాద్. పెద్దన్నని చెప్పంటే వీళ్ళందరికీ పెద్దనని చెప్పి అట్లా నెల్లిమర్ల ఏరియాలో పెద్దనగా బాగా పాపులర్ అయ్యాను. నేను ఎక్కడ పోయేవాడు కదా, అట్లా శాఖలు కూడా ఏర్పరిచి పార్టీ సభ్యత్వాన్ని ఏర్పరిచి అక్కడ పనిచేస్తుండేవాడు. అట్లా ఒక పెద్ద ఉద్యమాలు నడిపాం నెల్లిమర్ల, మీకు తెలిసింటే. ఒకసారి రైలు రోకో చేసి దాంట్లో కొంతమంది 4-5 చనిపోయారు. అట్లా పీపీని కూడా చనిపోవాల్సి ఉంటే ఆయన అరెస్ట్ చేసి విశాఖ కేజీహెచ్లో తాళడీస్ కట్టేసి చేసేటప్పుడు జనార్దన్ రెడ్డిని కార్మిక శాఖ మంత్రి ఉన్నాడు. ఆయన వచ్చేసి ఎవడో కట్టేసింది మా కార్మిక నాయకుడిని తీసేయండి అని చెప్పంటే అప్పుడు తీసేశారు. అట్లాంటి పోరాటాలన్నీ చేసిన చరిత్ర. వాటన్నిటికీ వాళ్ళు నాయకులు కూడా వెనక మేము కూడా ఉన్నాము అనేది చెప్పదలుచుకున్నది. మరో ప్రశ్నతో మళ్ళీ కలుసుకుందాం సార్.